హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే శారీకి కుచ్చులు ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దామండి, మనమే తయారు చేసుకొని. సో దానికోసం అయితే నేను చీరలో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూసుకొని నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను, హాఫ్ మీటర్. తర్వాత నెట్ క్లాత్ని ఇట్లా 2.5 ఇంచెస్ ఉండేలాగా రెండు వైపులా సమానంగా ఉండేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని, తర్వాత దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అర్థమైపోతుంది కదా రౌండ్ షేపు. సో అట్లా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత 3 లేయర్స్ ఇట్లా వేసుకొని దాంట్లో ఒక పర్ల్ బీట్ కొంచెం పెద్ద సైజ్దే పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట, ఇట్లా రౌండ్. తర్వాత మ్యాచింగ్ కాటన్ దారం తీసుకొని దాంతో మొత్తం ఇట్లా చుట్టుకొని అన్నీ పూసలు ఇట్లా ఊడిపోకుండా ఉండడానికి ఇట్లా చేసుకొని బాగా గట్టిగా ముడేసుకొని అన్నీ తయారు చేసుకోవాలండి. ఇట్లా నేను 2 కలర్స్లో మ్యాచింగ్ పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నా. చేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి ట్రిమ్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. టోటల్గా మన పళ్ళుకి వచ్చేసి 25 to 30 పడతాయి అన్నమాట. 30 అయితే కరెక్ట్ సరిపోతాయి. సో 2 కలర్లవి నేను కలిపి 30 చేసుకుంటున్నాను అన్నమాట. 1.5 ఇంచ్కి ఒకటి మనం శారీ పళ్ళుకి మెజర్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 లేదంటే 1 ఇంచ్, మన ఇష్టం. దగ్గర కావాలంటే 1 ఇంచు. నేనైతే 1.5కి ఒకటి పెడుతున్నా, 30 అయితే సరిపోతాయి అనిపించింది నాకు. సో మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా కరెక్ట్గా మంచిగా ఒక టేబుల్ మీద వేసుకొని టీపై మీద ఇట్లా జరగకుండా పెట్టుకొని ఏదైనా బరువుతోటి చీరని తర్వాత టాజిల్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఒకటి తీసుకొని దాన్ని ఇట్లా లోపల లాక్ చేసుకోవాలన్నమాట. 2 వరుసల దారం తీసుకుంటే మనకు 4 వరుసలు అవుతుంది కదా. సో 4 వరుసలు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇట్లా లాక్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా పూస మధ్యలోంచి పైకి తీసుకోవాలన్నమాట. దారాన్ని తీసుకొని మనము ఇట్లా పూస పెట్టి ముడేసుకునేటప్పుడు హోల్ పైకి వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకొని ముడేసుకొని పెట్టుకోవాలన్నమాట అవన్నీ టాజిల్స్. తర్వాత ఇంకొక చిన్న సైజ్ పర్ల్ తీసుకొని ఎక్కించుకొని తర్వాత పళ్ళుకి అటాచ్ చేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మన థ్రెడ్ టాజిల్స్ కంటే నాకు ఈ క్లాత్వి మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే థ్రెడ్వి వన్స్ ఒకసారి వాష్ చేస్తే దగ్గరికి ఇట్లా ముడుచుకుపోయినట్టు అతకపోతాయి కాబట్టి. సో నాకు ఇట్లా క్లాత్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. సో నేను ఇదివరకు కూడా ఒక 2-3 శారీస్కి ఇట్లనే చేసుకున్నా క్లాత్ తోటి. మళ్ళీ చూడడానికి కూడా మనకి మంచి ఇట్లా ఎప్పుడు చూడు ఇట్లా మంచిగా వేలాడుకుంటూ బాగా కనిపిస్తాయి అన్నమాట. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. మన పళ్ళుకి మనం ఇట్లా టాజిల్స్ తయారు చేసుకొని పెట్టుకుంటే అసలు హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుందండి. బయట ఇచ్చి చేపిస్తే 500-600 అయితే ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా. సో అవి మనం మిగిల్చుకున్నట్టు అవుతుంది, మనకు టైం పాస్ అవుతుంది. ఇంకా మన చేతులతో మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అది మస్తు అనిపిస్తుంది అనమాట. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన టాజిల్స్ అన్నీ ఇట్లనే చూసుకుంటూ ఓపికగా కుట్టుకోవాలి. టైం ఉన్నప్పుడల్లా ఇవి టాజిల్స్ రెడీ చేసి పెట్టుకొని 1 గంట కూర్చున్నామంటే కుట్టడం అయితే అయిపోతుందండి. చాలా ఈజీ అన్నమాట. నేనైతే చీరలో ఉన్న 2 కాంబినేషన్స్ తీసుకొని ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. చూసిండ్రు కదా, మస్తు ఈజీ. అట్లా కుట్టుకుంటూ పోవచ్చు. గోల్డ్ కలర్ బీడ్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టేసుకోవచ్చు అండి. 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. మనకు ఎక్కువ లెంత్ కావాలంటే ఎక్కువ పూసలు పెట్టుకోవచ్చు. ఇట్లా దగ్గరికి కావాలంటే 1-2 పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తానికైతే ఇట్లా అన్నీ కుట్టేస్తే అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ముడేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముడేసుకోవాలి, ఊడిపోకుండా ఉండడానికి. ఇంత కష్టపడి కుట్టుకున్న తర్వాత ఒక కుట్టు దగ్గర వదిలేసినాం అనుకోండి, ఊడిపోతే బాధ అనిపిస్తుంది కాబట్టి సో చాలా టైట్గా కుట్టుకుంటూ ఉండాలి. పూసలోంచి మళ్ళీ కిందికి తీసి ముడేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, లూజ్ అవ్వకుండా. సో తప్పకుండా ఈ ట్రిక్ను అయితే ఫాలో అవ్వండి. సో ఫైనల్గా ఇదండి, 1 గంట సేపు కష్టపడితే ఇంత మంచి టాజిల్స్ అయిపోతాయి అన్నమాట. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.